లక్షలాది మంది భక్తులు కాలభైరవుడిని ఎందుకు పూజిస్తారు? దీనికి ఒక గొప్ప కథ ఉంది. ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ తన శక్తి గురించి గర్వపడ్డారు. ఈ చూసిన శివుడు బ్రహ్మ గర్వాన్ని ఆచాల్ని నిర్ణయించుకున్నాడు. తాను ఉగ్ర రూపంలో శివుడు భయంకరమైన దేవుడు కాలభైరవుడిని సృష్టించాడు. కాలభైరవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి వినయానికి చిహ్నంగా బ్రహ్మ యొక్క తలలో ఒకదాన్ని తెంచాడు. తాను తప్పుకు తెలుసుకున్న బ్రహ్మ శివుడి ఆధిపత్యాన్ని అంగీకరించాడు. అయితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కాలభైరవుడు కాశీకి వెళ్లాడు. ఆ రోజు నుండి కాలభైరవుడు కాశీ నగరాన్ని కాపాడుతున్నాడు. ఎవరూ అతని అనుమతి లేకుండా వెళ్లలేరు. ఈ కథ మనకు గర్వాన్ని విడిచిపెట్టి శివుడి దయ ద్వారా మోక్షాన్ని పొందాలని బోధిస్తుంది.